ఇప్పుడు నాన్ స్టాప్ న్యూస్ చూద్దాం. డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం 3,24,234 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టింది. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టగా మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం 2,34,406 కోట్లు, మూలధన వ్యయం 47,267 కోట్లుగా ఉంది. ప్రతి పౌరుడికి సామాజిక ఆర్థిక న్యాయం అందించడమే తమ లక్ష్యమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవన పథకం కింద ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా పథకాన్ని ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో తెలిపింది. విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ పథకం, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కొత్తగా అమలు చేయనుంది. సంక్షేమం, అభివృద్ధికి 1,45,592 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించింది. అలానే 6 గ్యారంటీలకు 50,713 కోట్లు కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. అటు వ్యవసాయానికి 23,179 కోట్లు, విద్యుత్ శాఖ 21,285 కోట్లు, విద్యాశాఖ 26,674 కోట్ల రూపాయలు దక్కించుకున్నాయి. సామాజిక అంతరాలతో సంబంధం లేకుండా పేద మధ్యతరగతి ధనిక అనే తేడా చూడకుండా రాష్ట్రంలోని 1,15,00,000 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమా అందించే విధంగా జూన్ 2, 2026 నుండి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంను నూతనంగా ప్రవేశపెడుతున్నాం. చేయూత పథకానికి అర్హులైన వారికి 2 లక్షల నూతన పెన్షన్లు మంజూరు చేస్తున్నాము. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ద్రోహం, మోసం తప్ప ఏమీ లేదు అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. బడ్జెట్లో 6 గ్యారెంటీలు మర్చిపోయారు అని మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టారు అని సెటైర్లు వేశారు. స్కీమ్లను మరిపించి స్కామ్లను తిరగలేపారు అని విమర్శించారు. రేవంత్ సర్కారు బీసీల గొంతు కోసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలకి మోసమే చేసిండ్రు. ఎక్కడ కూడా స్పష్టత లేదు. విద్యకు సంబంధించిన మోసమే, ఉద్యోగాలకు సంబంధించి మోసమే, కార్మికులకు మోసమే. ఆటో కార్మికులు పాపం వాళ్ళకు ఉన్న జీతాన్ని పోగొట్టిండ్రు, ఉన్న జీవితాన్ని పోగొట్టిండ్రు. వాళ్ళు కనీసం ఈఎంఐలు కట్టుకునే స్థితిలో లేరు. నెలకు 1000 రూపాయలు ఇస్తామని వాళ్ళకి ఏదైతే మాట ఇచ్చిండ్రో ఆనాడు ఎలక్షన్ హామీలో ఆ ప్రస్తావన కూడా లేదు. ప్రజలకి చెవిలో పువ్వులు పెట్టిరు తప్ప ఇంకొకటి లేదు. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. 6 గ్యారంటీలు అమలు చేయాలని నినాదాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. నిరుద్యోగులకు ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ అని నిలదీశారు. నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేతలు. 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసి అభయహస్తం అని చెప్పి మేనిఫెస్టో పెట్టి ఇవాళ 3 నెలల్లో అమలు చేస్తామని చెప్పి 3వ బడ్జెట్ ప్రవేశపెడుతూ కూడా 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించకుండా, 6 గ్యారంటీలకు డబ్బులు కేటాయించకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని నిలదీయడానికే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడానికే ఇవాళ తెలంగాణ అమరవీరుల స్తూపం సాక్షిగా మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన వెనుక ఫిరాయింపు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకుని రాజ్యాంగ విలువల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో ఫీనిక్స్ పక్షిలా రాష్ట్రం అన్ని రంగాలలో పైకి ఎగిరిందని గుర్తు చేశారు. వెనుక ఫిరాయింపు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకొని రాజ్యాంగ విలువల గురించి మాట్లాడడం విడ్డూరం. మీ వెనక ఎవరిని కూర్చొని పెట్టినావు? పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుక్కొని ఫిరాయింపు ఎమ్మెల్యేలను మీ వెనక కూర్చోబెట్టుకొని నువ్వు అంబేద్కర్ సూక్తులు, రాజ్యాంగ విలువల గురించి మాట్లాడడం ఇది సిగ్గుచేటు. అసలు బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో, మా 10 ఏళ్ల పాలనలో బూడిద నుంచి ఫీనిక్స్ పక్షిలాగా ఈ రాష్ట్రాన్ని ఎగిరింపజేసింది బీఆర్ఎస్. కానీ మీరు ఆ ఫీనిక్స్ పక్షిని బూడిద చేసిన పాపం ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనది. ముచ్చటగా మూడోసారి కాంగ్రెస్ చీటింగ్ బడ్జెట్ ప్రవేశపెట్టిందన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. ఇది మాయల ఫకీరు బడ్జెట్ అని, వాస్తవికతకు దూరంగా అంకెలున్నాయన్నారు. హామీలకు 6 గ్యారంటీలకు బడ్జెట్లో కేటాయింపులు లేవని మండిపడ్డారు. తెలంగాణ బడ్జెట్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బండి సంజయ్. తెలంగాణ మరో శ్రీలంక కాబోతుంది అన్నారు. చిప్ప చేతికిచ్చే పాలన కాంగ్రెస్ ది అని ఘాటుగా విమర్శించారు. ప్రవేశపెట్టిన బడ్జెట్
నిజంగా చూస్తున్నా వస్తున్నది. అది అంకెల గ్యాలరీలు కేటాయింపుల ప్రగల్భాలు తప్ప ఒక నయా పైసా తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి ఒరిగింది లేదు. తిరిగి ఇక చిప్ప చేతికి బిచ్చం ఎత్తుకోవాలన్న పరిస్థితి వచ్చింది. పోయినసారి దేని కేటాయింపులకు చేశారు, దాన్ని ఏ విధంగా వినియోగించుకున్నారు, ఎంత స్థాయిలో ఖర్చు చేసిన దాని మీద కనీసం సమాధానం లేదు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ విస్తరణ ఎప్పుడు చేయాలో తమకు తెలుసని ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టులు కొనసాగుతాయన్నారు. దేశంలో ఉన్న విద్యా విధానాన్నే తెలంగాణలో అమలు చేస్తామని తేల్చి చెప్పారు. ఇక మూసీపై ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందని, నదికి 2 వైపులా 50 మీటర్ల చొప్పున భూసేకరణ చేస్తామన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు తాము చేయమన్నారు. ఇప్పటి వరకు 3.47 లక్షల కోట్ల అప్పులు చేశామన్నారు సీఎం రేవంత్. కేసీఆర్ చేసిన అప్పు కట్టడానికే తాము అప్పులు చేస్తున్నామని చిట్చాట్లో అన్నారు. వైఎస్ విజయమ్మ లేఖపై స్పందించారు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. శర్మలమ్మను కాపాడే ప్రక్రియలో భాగంగా నీ కొడుకును దిగజార్చేలా మాట్లాడడం సమంజసమా అని విజయమ్మను ప్రశ్నించారు. 2009లో వైఎస్ఆర్ మరణానికి ముందు ఆస్తుల పంపకం జరిగింది అని, దీనికి విజయమ్మ కూడా అంగీకరించినట్లు తెలిపారు. కానీ విజయమ్మ అది పంపకం కాదు అంటున్నారని, అది పంపకం కాకపోతే తమాషాగా ఆమెకు ఇచ్చిన ఆస్తులా అని ప్రశ్నించారు. 2019లో ముఖ్యమంత్రి అయ్యాక జగన్ చెల్లెలకు ప్రేమతో తన ఆస్తి నుంచి ఒక ఎంఓయూ రాశారు అని, ఆ తర్వాత షర్మిల ప్రవర్తన నచ్చక ఎంఓయూను రద్దు చేసుకున్నట్లు గుర్తు చేశారు. విజయమ్మ గారు ఈరోజు మళ్ళీ ఒక ప్రకటన చేసినారు. ఇదే ఆ ప్రకటన. ఈ ప్రకటన కూడా బాధ కలిగేది ఏంటంటే, ఇది ఎవరు చేసిండారు? నోటరీ చేసినారు. విజయమ్మ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంటుకు నోటరీ అంటే ప్రజలను గొప్పగా నమ్మించాలనే తాపత్రయం. స్టాంప్ వేసి చెప్పినామంటాం చూడి, అట్లే విజయమ్మ గారు, గౌరవనీయులైనటువంటి విజయమ్మ గారు స్టాంప్ వేసి చెప్పినారు అని చెప్పేదానికి ఈ పేపరు. ఇది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా గ్రూప్స్లో మొట్టమొదట వస్తుంది. అన్ని మీడియా ఛానల్స్లో రాలే, మొట్టమొదట టీడీపీ సోషల్ మీడియా గ్రూపుల్లో వస్తుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది స్క్రిప్ట్ ఎక్కడ తయారవుతుంది, ఎవరు రాస్తున్నారు, షర్మిలమ్మకు ఎవరు పంపిస్తున్నారు, షర్మిలమ్మ వాళ్ళ తల్లిగారి పేరు ఎటువంటి ఒత్తిడి చేస్తుంది. ఇది స్పష్టంగా మీకు అర్థం చేసుకోగలిగితే టోటల్ ఈ సమస్య అంతటికి మీకు అర్థమైపోతుంది. రాజశేఖర రెడ్డి ఆస్తులు పంచినాడా పంచలేదా, ఒక్కటే లాజిక్ మీరు బాగా అర్థం చేసుకోండి ప్రజలారా. దీనికి సమాధానం కూడా చెప్పాలా. గౌరవనీయులైనటువంటి మాతృ సమానులైన విజయమ్మ గారు ఆస్తులు పంచినారు రాజశేఖర రెడ్డి గారు 2009లో. అయిపోయింది, ఎవరి వ్యాపారాలు వాళ్ళవి. కేసులో ఆయన ముద్దాయి చేసినారు జగన్మోహన్ రెడ్డి గారిని, తప్పుడు కేసు పెట్టి. ఈడీ అటాచ్మెంట్ ఇచ్చింది. ఆస్తులు ఏదే కానీ అమ్మడానికి కానీ బదలాయింపు ఏమీ లేదు, కేసు తగ్గేంత వరకు ఆస్తులు అట్నే ఉండాలని చేసింది. నేను అడుగుతా ఉన్న విజయమ్మను, రాజశేఖర రెడ్డి ఆస్తులు ఏమైతే జగన్కు వచ్చినాయో కుడిపక్క దీంట్లో నుంచి పెంపకం చేసుకుంటా పోయినాడో, ఎడమ పక్క షర్మిలమ్మకి ఏమైతే ఆస్తులు వచ్చినాయో పెంపకం చేసుకుంటా పోయిందో, మరి దీనికి మాత్రమే అటాచ్మెంట్ ఇచ్చినారు కదా తల్లి. జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులకు మాత్రమే అటాచ్మెంటు, ఈ ఎడమ పక్క ఉండే షర్మిలమ్మ ఆస్తులకు అటాచ్మెంట్ లేదు. అంటే ఏమని అర్థం తల్లి? అప్పటికి ఆస్తి 2 భాగాలైందని, ఆస్తి 2 భాగాలైందని. ఇది పుట్టినిల్లని, ఇది మెట్టినిల్లని. జగన్మోహన్ రెడ్డి గారిది తండ్రి ఆస్తి, తన సొంత ఆస్తి, తను సంపాదించుకునేది. షర్మిలమ్మకి ఇచ్చినది మెట్టినింటికి పోయింది, అత్తగారింటికి. ఆమె ఆస్తి అయిపోయింది. అందుకే ఆ ఆస్తికి అటాచ్మెంట్ ఇలే, ఈ ఆస్తికి అటాచ్మెంట్ ఇచ్చినారు. నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతలు చేపట్టిన చలో జువ్వల దిన్నె కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఫిషింగ్ హార్బర్ ప్రైవేట్ పరం కాకుండా వైఎస్ఆర్సీపీ నిరసన చేపట్టింది. కావలి నుంచి భారీ ర్యాలీగా బయలుదేరిన వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు నిలువరించారు. జువ్వల దిన్నె సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. కేవలం 25 మందిని మాత్రమే అనుమతిస్తామని ఆంక్షలు విధించారు. కూటమి పాలనలో ఫిషింగ్ హార్బర్ ని ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతోందని కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. జాబ్లెస్ క్యాలెండర్ వద్దు, జాబ్ క్యాలెండర్ కావాలి అంటూ విజయవాడలో డీవైఎఫ్ఐ నేతలు ఆందోళనకు దిగారు. మంత్రి లోకేష్ చెప్పిన విధంగా 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి అని డిమాండ్ చేశారు. 3 లక్షల పోస్టులు ఖాళీలు ఉంటే 10,000 మాత్రమే భర్తీ చేస్తారా అని నిలదీశారు. పోస్టులు పెంచి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.
రెండేళ్ల పాటు జాబ్ క్యాలెండర్కి మంగళం పాడేసిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అంటూ హడావుడి చేస్తోందన్నారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వేల సంఖ్యలో కాంట్రాక్ట్ ఉద్యోగులను విధుల నుంచి తొలగించిందన్నారు. తీసేసిన ఉద్యోగాల సంగతి ప్రభుత్వం లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు కన్నబాబు. రేపు రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. అల్లాహ్ స్మరణలో తరించే ఈ రంజాన్ పండుగ సామరస్యానికి, సహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని అన్నారు. అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలి అని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అని పేర్కొన్నారు. మనిషిలోని చెడు భావనాల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని వైఎస్ జగన్ తెలిపారు. భద్రాచలం దగ్గర గోదావరిలో 5 విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన విద్యార్థులు ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతున్నారు. భద్రాచలం కూనవరం రోడ్లోని కొల్లగూడెం ఇసుక ర్యాంప్ దగ్గర ఈతకని విద్యార్థులు గోదావరిలోకి దూకారు. గోదావరి అంచనా తెలియక దిగిన 5 గల్లంతయ్యారు. తేజ, నవదీప్, పాశం సతీష్ కుమార్, చారుగుండ్ల శ్రీకర్, అభిరామ్ గల్లంతయ్యారు. 3 మృతదేహాలను వెలికి తీశారు. మరో 2 కోసం గాలింపు కొనసాగుతోంది. గజ ఈతగాళ్లతో రెస్క్యూ కొనసాగుతోంది. కూనవరం ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు వైఎస్ జగన్. గోదావరిలో పడి 5 కాలేజీ విద్యార్థులు మృతి చెందడం బాధాకరమన్నారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉన్నత భవిష్యత్తు ఉన్న విద్యార్థులు ఇలా అకాల మరణం చెందడం తనను తీవ్రంగా కలిచివేసిందని జగన్ అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పేర్కొన్నారు వైఎస్ జగన్. తెలంగాణలో వాహన యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2 లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తిగత వాహనాలపై విధిస్తున్న అదనపు 2% పన్నును రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం ఒక వ్యక్తి పేరుపై ఉన్న 2 లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తిగత వాహనాలకు ఇకపై అదనపు ట్యాక్స్ ఉండదు. అయితే ఈ సడలింపు 10 సీటింగ్ సామర్థ్యం వరకు ఉన్న వాహనాలకు మాత్రమే. ఈ నిర్ణయం మార్చి 23, 2026 నుంచి అమల్లోకి రానుంది. ఇందుకు సంబంధించి తెలంగాణ గజెట్లో ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. జాతీయ వార్తలు చూద్దాం. పశ్చిమ ఆసియా యుద్ధ ప్రభావం పెట్రోల్ ధరలపై పడింది. భారత్లో పవర్ పెట్రోల్ ధరలు పెరిగాయి. ప్రీమియం పెట్రోల్కు లీటర్కు ₹2.30 పెరిగింది. అటు ఇండస్ట్రియల్ డీజిల్ ధర కూడా పెంచింది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఇండస్ట్రియల్ డీజిల్ లీటర్కు ₹22 పెంచింది. యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్ దిగుమతి భారీగా తగ్గింది. ఇప్పటికే శివారు ప్రాంతాల బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెలిశాయి. అయితే సాధారణ పెట్రోల్ ధరలు మాత్రం యథాతథంగా ఉన్నాయి. ప్రీమియం పెట్రోల్ ధరల పెరుగుదలపై పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ స్పందించారు. సాధారణ పెట్రోల్ ధరలో ఎలాంటి మార్పులు లేవన్నారు. కేవలం ప్రీమియం పెట్రోల్ ధరలో మాత్రమే స్వల్ప పెరుగుదల చోటు చేసుకుందని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రతిరోజు విక్రయించబడే మొత్తంలో ఈ ప్రీమియం పెట్రోల్ ధర కేవలం 2 నుంచి 4% మాత్రమే ఉంటుందని సుజాత శర్మ స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి సీఎం మమతా బెనర్జీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. బెంగాల్ ఓటర్లను ఆకర్షించి మరోసారి అధికార పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా సీఎం మమతా బెనర్జీ 10 కీలక హామీలు ప్రకటించారు. మరోసారి తమ పార్టీని గెలిపిస్తే రాబోయే 5 ఏళ్లలో ప్రతి ఇంట్లో ఆనందం నింపాలి అనే ఆశయంతో పనిచేస్తాము అన్నారు. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై తీవ్ర ఆరోపణలు చేసింది అమెరికాకి చెందిన ఫౌండేషన్ ఆఫ్ ఏవియేషన్ సేఫ్టీ. ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానంలో 11 ఏళ్లుగా పలు సాంకేతిక సమస్యలున్నట్టుగా వెల్లడించింది. ఫ్లైట్లో తీవ్రమైన ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ సమస్యలు, పవర్ కంట్రోల్ యూనిట్, ఫ్లైట్ మేనేజ్మెంట్ కంప్యూటర్స్లో వైఫల్యాలను గుర్తించినట్టుగా పేర్కొంది. విమానంలో లోపాలకు సంబంధించి బహిర్గతం కాని పలు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ విషయాన్ని వెల్లడించామని FAS ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎడ్ పియర్సన్ పేర్కొన్నారు.
అక్రమ బెట్టింగ్ వెబ్సైట్లు యాప్స్ పై కేంద్ర ప్రభుత్వం కొరడా జులిపించింది. 300 బెట్టింగ్ వెబ్సైట్లు యాప్స్ పై నిషేధం విధించింది. వీటిలో ఆన్లైన్ స్పోర్ట్స్ బెట్టింగ్ ప్లాట్ఫామ్స్, బెట్టింగ్ ఎక్స్చేంజీలు, మట్కా గ్యాంబ్లింగ్ నెట్వర్క్లు, రియల్ మనీ, కార్డ్ కెసినో, గేమ్స్ యాప్స్ ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం ఇప్పటి వరకు సుమారు ఇలాంటి 8,400 వెబ్సైట్లు యాప్స్ ను నిషేధించింది. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. మధ్యప్రాచ్యం మరోసారి క్షిపణుల దాడులతో దద్దరిల్లింది. యుద్ధం ఆగుతుందని అందరూ భావిస్తున్న తరుణంలో మరోసారి ఇజ్రాయెల్ నేరుగా ఇరాన్ రాజధాని టెహ్రాన్ను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడింది. ఇటు ఇరాన్ కూడా వెనక్కి తగ్గకుండా ఇజ్రాయెల్ నగరాలపై క్షిపణి వర్షం కురిపించింది. అగ్రరాజ్యం హెచ్చరికలు, మార్కెట్ల ఒత్తిడి ఉన్నప్పటికీ ఇరు దేశాలు అమ్మితుమి తేల్చుకునేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. గల్ఫ్ దేశాల్లోని చమురు క్షేత్రాలపై ఇరాన్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా కువైట్లోని మినా అల్ అహ్మదీ రిఫైనరీపై 2 డ్రోన్లతో దాడి చేసింది ఇరాన్. దీంతో రిఫైనరీలోని కొన్ని యూనిట్లలో భారీగా మంటలు చెలరేగాయి. మిడిల్ ఈస్టులో అతి పెద్దదైన ఈ రిఫైనరీలో రోజుకు 7,30,000 బ్యారెల్స్ చమురు ఉత్పత్తి అవుతుంది. అమెరికా ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులను ఉధృతం చేసిన ఇరాన్ ఖతార్లోనే ప్రపంచంలోనే అతి భారీ ఎల్ఎన్జీ ప్లాంట్పై అటాక్ చేసింది. ఇరాన్ దాడి కారణంగా లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఎగుమతుల్లో 17% వరకు ఉత్పత్తి కేంద్రాలు దెబ్బతిన్నాయి. కొన్నేళ్ల పాటు ఈ కేంద్రాల్లో గ్యాస్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోనుంది. దీనివల్ల భారత్తో పాటు ప్రపంచంలోని చాలా దేశాలకు గ్యాస్ ఇబ్బందులు తలెత్తనున్నాయి. ఇరాన్ జరిపిన దాడితో రాస్ లఫాన్లో 17 గ్యాస్ ఉత్పత్తి చేసే కేంద్రాలు దెబ్బతిన్నాయి. ఆ కేంద్రాలు తిరిగి గ్యాస్ ఉత్పత్తికి 5 ఏళ్లు పైగా సమయం పట్టే అవకాశం ఉందని ఆ దేశం ప్రకటించింది. సౌత్ పార్స్ ఇరాన్ ఇంధన అవసరాలు తీర్చే అత్యంత కీలకమైన సహజ వాయువు క్షేత్రం. తాజాగా ఈ క్షేత్రంపై అమెరికా దాడి చేయడంతో ఇరానియన్లకు ఒక్కసారిగా విద్యుత్ కష్టాలు వచ్చి పడ్డాయి. ఇరాన్ ఈ క్షేత్రంలో తయారైన లిక్విడ్ న్యాచురల్ గ్యాస్తోనే దేశవ్యాప్తంగా విద్యుత్తును తయారు చేస్తోంది. ఇరాన్ పరిశ్రమల్లో ముడి పదార్థంగాను ఇదే గ్యాస్ వినియోగిస్తూ ఉన్నారు. దేశ ఇంధన జీవన నాడిగా మారిన సౌత్ పార్స్ పై అమెరికా దాడులతో ఇరాన్లో ఇంధన కష్టాలు అనూహ్యంగా పెరిగిపోయాయి. అమెరికాకి చెందిన F-35 ఫైటర్ జెట్ ని కూల్చేసింది ఇరాన్. తమ దాడిలో అమెరికా ఫైటర్ జెట్ పూర్తిగా దెబ్బతిని కుప్పకూలినట్టుగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తెలిపింది. అయితే దాడి జరిగింది నిజమే అయినా తమ ఫైటర్ జెట్ కి ఏం కాలేదని, ఎయిర్ బేస్ లో సేఫ్ ల్యాండింగ్ జరిగిందని అమెరికా ప్రకటించింది. తమ పైలట్ కూడా క్షేమంగా ఉన్నారని, ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ తెలిపారు. దక్షిణ కొరియాలోని డేజియోన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక ఫ్యాక్టరీలో భారీగా మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతం అంతా పొగ దట్టంగా కమ్ముకుంది. ఘటనలో 50 మందికి పైగా గాయపడినట్టు తెలుస్తోంది. దాదాపు 200 మంది అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. మరోసారి రూపాయి విలువ భారీగా పతనమైంది. రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ $93.49గా ఉంది. జియో పొలిటికల్ టెన్షన్ నేపథ్యంలో రూపాయి విలువ రోజురోజుకు పడిపోతుంది. భారత స్టాక్ మార్కెట్స్ ఇవాళ లాభాల్లో ముగిసినప్పటికీ చివరి గంటలో అమ్మకాల ఒత్తిడితో ఇంట్రాడే గరిష్టాల నుంచి వెనక్కి తగ్గింది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 325 పాయింట్లు లాభపడి 74,532 వద్ద, నిఫ్టీ 112 పాయింట్లు పెరిగి 23,114 వద్ద స్థిరపడ్డాయి. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ లో ఇరాన్ డేటా కేబుల్స్ కట్ చేస్తుందా? స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ని దక్కించుకునేదెవరు? మ్యాగజైన్ స్టోరీలో చూద్దాం. స్టే విత్ us.